ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని బాబా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాబా గారి సందేశం ఏమనగా, తల్లి, ఇన్ని రోజుల నిరీక్షణ ఈరోజు ఫలించబోతుంది. ఈ రహస్యం నీ కోసం మాత్రమే, నీ ప్రాణానికి ప్రాణమైన వారితో కూడా చెప్పదు బిడ్డ అని బాబా గారు మనకు చాలా ఉపయోగపడే సందేశాన్ని తీసుకొని మన ముందుకు వచ్చారు. బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ నిరీక్షణ అయితే ఇకపై నెరవేరబోతుంది. కానీ నీవు నెరవేరబోయే సమయంలో నీ పని పట్ల నీకు శ్రద్ధ అనేది తగ్గిందమ్మా. నీవు ఎదురు చూస్తున్న ఆ పని అనేది రోజు రోజుకు ఆలస్యం అవుతుంది. నీ యొక్క పని పట్ల పూర్తి ఏకాగ్రత అనేది కలిగి ఉంటే నీ నిరీక్షణ చాలా త్వరలోనే జరుగుతుందమ్మా. ఏదైతే జరగాలని నువ్వు ఆశపడుతున్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగితే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని అనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగితే అంటే నీ జీవితం భవిష్యత్తు మొత్తం సెటిల్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే జరిగితే నీ జీవితంలో నలుగురిలో నీకంటూ ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది అని నీవు కలలు కంటున్నావో, అది నెరవేరే సమయం అనేది ఇప్పటికీ రానివ్వు తల్లి. కానీ ఇప్పటి వరకు నువ్వు చేసినది అంతా కూడా మనసులో పెట్టుకొని, ఇన్ని రోజులు చేసినాను కదా, ఇన్ని సంవత్సరాలు చేశాను కదా, అయినా కూడా నాకు ఏ మాత్రం ఫలితం కనిపించడం లేదు. నేను ఏకధాటిగా కష్టపడి ఎప్పుడు కూడా ఎంతో శ్రమ పడ్డాను, కానీ ఉపయోగం లేదు. ఇప్పటి వరకు నేను ఏం సాధించాలి, ఎందుకు కష్టపడాలి, ఎప్పుడు ఏ మార్పు జరిగింది, దీనికోసం నేను ఎంతగా ఆరాటపడాలి అనే ఉద్దేశంతో నీవు ఎక్కువగా ఈ పని మీద శ్రద్ధ అనేది తగ్గింది తల్లి. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ పెరిగింది. కాబట్టి నిన్ను హెచ్చరించడానికి ఈరోజు నీకు ఉపయోగపడే సందేశం రూపంలో నీకు జవాబు అందిస్తున్నాను బిడ్డ. ఇప్పటి వరకు వేరు, ఇక నుంచి వేరు, నీకు జరిగేది వేరు. కాబట్టి అన్ని రోజులు కూడా ఒకేలా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు? మంచి వెనకాలే చెడు అనేది వస్తూ ఉంటుంది. నీకు నిన్నటి వరకు చెడు రోజులు అనేవి ఎదురయ్యాయి. ఆ చెడు వెళ్ళగానే మంచి రోజు వస్తుంది తల్లి. ఇది నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? నేను నీకు అని చెప్పే కానీ నువ్వు వినడం లేదు బిడ్డ. నీకు చాలా తెలివితేటలు ఇచ్చాను. ఆ తెలివితేటలు అన్నీ కూడా నీ యొక్క అనవసరమైన ప్రయత్నాల కోసమా? నువ్వే చెప్పు బిడ్డ. ఏదేదో ఆలోచించి పనికిరాని పనుల పట్ల శ్రద్ధను పెడుతున్నావు. కానీ అసలు విషయం అనేది పక్కకు నెట్టేసి అనవసరమైన పనిలో ఏకాగ్రతను పెడుతున్నావు. వీటి వల్ల నీకు కొంచెం కూడా ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ఇకపైన జాగ్రత్తగా నువ్వు ఏదైతే మొదలు పెట్టావో ఆ మొదలుపెట్టిన పనిని ప్రయత్నం చేయి బిడ్డ. మరి ఒక చిన్న విషయం, ఇది చాలా రహస్యమైనది అమ్మా. జాగ్రత్తగా ఇప్పుడు విను. నేను చెప్పే ఈ విషయాన్ని నీ ప్రాణానికి ప్రాణమైన వారికి కూడా చెప్పొద్దు బిడ్డ. నీవు ఏదైతే చేయాలనుకున్నప్పుడు మొదటగా అది చేసే ప్రయత్నం అనేది చేయాలి. కానీ ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేస్తే ఎలా ఉంటుంది అని కాకుండా నీ స్నేహితులందరితో చెబుతున్నావు, నీ చుట్టుపక్కల కూడా చెబుతున్నావు. నీ తెలివితేటలు అనేవి అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ యొక్క ఆలోచన విషయంలోన. కాకపోతే నీ యొక్క విషయాన్ని నలుగురికి చెబుతున్నావో, నీవు ఎక్కడ బాగుపడిపోతావో అని ఆ పనిని నీవు చేయవద్దని కొంతమంది వెనక్కి లాగుతున్నారు. మరికొంతమంది అయ్యో ఇది చేస్తే నీకు నష్టాలు తప్పితే ఎటువంటి లాభాలు రావని ఇంకొంతమంది భయపెడుతున్నారు. ఇంకొంతమంది ఇది చేసిన వారు ఎన్నో నష్టాలు చూశారు, నువ్వు ఉద్ధరించేది ఏముంది అని మరికొంతమంది నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు తల్లి. మరికొంతమంది ఈ పని నీకంటే ముందు నేను చేస్తే ఎలా ఉంటుంది, నేను కూడా బాగుపడొచ్చు కదా అని ఇంకొంతమంది ఆలోచిస్తున్నారు. ఎదుటివారు బాగుపడడం తప్పు కాదమ్మా. ముఖ్యంగా బాగుపడితే ఆ మంచితనం కూడా పుణ్యం నీకే దక్కుతుంది. కాకపోతే నీ యొక్క తెలివితేటలు అనేవి ఇలా బయటికి చెప్పడం వల్ల వృధా అయిపోతున్నాయని నీకు వృధా చేస్తున్నాను. ఏ పనైనా సరే నువ్వు మొదలు పెట్టేటప్పుడు మీ అమ్మకి చెప్పు, నీ కట్టుకున్న భార్యకు భర్త వారికి చెప్పు. అంతేకాని నీ వ్యక్తిగత రహస్యాలు ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవద్దు తల్లి. ప్రతి ఒక్కరు కూడా నీలాగే మంచిగా ఉంటారని అందరికీ చెప్పొద్దు బిడ్డ. చెప్పే ప్రయత్నం అనేది నీ యొక్క ఆలోచన అనేది చాలా విలువైనది అని గమనించుకో.
నీ యొక్క ఆలోచన జీవితంలో ప్రథమ స్థానంలో ఉంచుతుందని గుర్తుంచుకో బిడ్డ. కాబట్టి నీ యొక్క అత్యంత విలువైన ఆలోచనలన్నీ కూడా అనవసరంగా వేరే వారి యొక్క పనులు చేసి నువ్వు బాధపడి నష్టపోవద్దని నేను హెచ్చరిస్తున్నాను. అది చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా, ఏదేమైనా కానీ నీకు జాగ్రత్త అనేది చాలా అవసరమమ్మా. అనవసరమైన ఖర్చులు అనేవి నీ జీవితంలో చాలా ఎక్కువగా అయిపోయాయి. కాబట్టి ఏ మాత్రం కూడా పొదుపు మీద నీకు ఆలోచన లేకుండా వచ్చిన ధనం మొత్తం కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఖర్చులు తగ్గించి నీ ధ్యాసను పొదుపు మీద పెట్టడానికి ప్రయత్నించు. నువ్వు చేసే ప్రతి పాజిటివ్ ఆలోచన నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తెస్తుంది అని గమనించుకో తల్లి. ఈ విషయం దగ్గర నీవు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీకు తోడుగా, అండగా, నీకు రక్షగా ఈ బాబా ఉన్నాడని నువ్వు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నీ యొక్క ప్రతి ఆలోచనలు అమల్లోకి తీసుకువచ్చి అది ఎలా చేస్తే విజయం అందుతుందో అటువంటి ప్రయత్నం వైపు ఎటువంటి లోపం లేకుండా ఆ ప్రయత్నాన్ని నువ్వు 100% పూర్తి చేసి తీరాలి. అంటే నీవు ఖచ్చితంగా తీరాలి అనుకుంటున్నావు కదా, ఆ ప్రయత్నం అనేది మొదటి స్థానంలోనే తీరుతుందని గమనించుకో తల్లి. నిన్ను చూసి మరికొంతమంది నేర్చుకునేవారు ఉంటారు. నీ పేరు చెప్పుకొని ఇంకొకరు వాళ్ళ జీవితాలను నీ ద్వారా నిలబెట్టుకునే అవకాశాలు కూడా వస్తాయి తల్లి. నీవు చేసే ఈ ప్రయత్నాలు మనసుని బాధ పెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా విజయ తీరాలు అందుకునే సమయం అని గమనించుకొని అన్నిటినీ పక్కన పెట్టుకొని నీవు చేరాలి అనుకున్న గమ్యం వైపు పూర్తి ఏకాగ్రతతో శ్రమించు తల్లి. అంతా కూడా నీకు మంచి జరుగుతుంది బిడ్డ. నీ నిరీక్షణ అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇదే నీ బాబా నీ మాటగా, నా గురువారం గురువాక్కుగా ఖచ్చితంగా తీరుతుందని ప్రయత్నంతో ఏమాత్రం నీ ప్రయత్నంలో అశ్రద్ధ చూపించకుండా నీవు చేయవలసిన ప్రయత్నం నువ్వు చెయ్యి. నిరీక్షణ అనేది 1000% నీకు తగ్గుతుంది బిడ్డ అని గమనించుకోమని బాబాగారు ఈరోజు చక్కటి సందేశాన్ని అందించారు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.